వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే బామ్మ మాట బంగారు బాట. ఏంటి ఈవిడి పాత సామెతలు చెప్తుంది అనుకుంటున్నారా? సామెత కాదు, వాస్తవం. ఒక బామ్మగారు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అడిగారట. ఇక బామ్మగారు అడిగారు అంటే మరి మనవడ గారు చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు కదా. చేసేసారంట. కేవలం ఎన్ని రోజుల్లో అనుకుంటున్నారు? కేవలం 3 రోజుల్లో. ఆ సమస్య ఎప్పటిదో తెలుసా? 100 ఏళ్ల నాటి కాలంది. బామ్మగారు అంటే బామ్మగారికి 70 నుంచి 75 ఏళ్ల వయసు ఉంటుంది ప్రజెంట్. అయితే ఆవిడ పుట్టక ముందు నుంచి ఉన్న సమస్య అట. ఇది మనవడి దృష్టికి తీసుకువెళితే, ఎందుకంటే ప్రతి సమస్యను తీరుస్తున్నాడు కదా మనవడు. మరి అటువంటి సమయంలో ఎలాగైనా సరే మనవడి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా అయితే ఒక వీడియో అయితే ఆవిడ పోస్ట్ చేశారు. అయితే 3 రోజుల్లో మరి మనవడు బామ్మగారు అడిగితే చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు. మరి అయితే ఇంతకీ ఆ బామ్మ ఎవరు? ఆ బామ్మ ఎక్కడి నుంచి ఏం అడిగారు? మరి మనవడి గారు ఏం చేశారు? 3 రోజుల్లో ఏం చేశారు? అంటే 100 ఏళ్ల నాటి సమస్యకి 3 రోజుల్లో సమస్య పరిష్కారం అంటున్నారుగా. అసలు అదేంటి అనేది ఖచ్చితంగా వెలుగులోకి ఎవరు తీసుకురాలా? సో మనం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు తీసుకురాని ప్రతి పాయింట్ కూడా మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం తీసుకొద్దాం. మీ పని అయితే ఏంటి అంటే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే అద్భుతమైన విషయాలు కాబట్టి, అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇక పాయింట్లోకి వెళ్లే ముందు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. అదేమిటి అంటే ఆ మధ్య కాలంలో క్రికెట్ జట్ కెప్టెన్ ఆవిడ ఏం చేశారు? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడగల. మా ఊరికి రోడ్డు కావాలి అని అడిగారు. అంతేనా? నెక్స్ట్ చిన్న పిల్లలు కూడా, పవన్ సార్ మేము స్కూల్కి వెళ్ళాలంటే ఈ బురదలో వెళ్తున్నాం, ప్లీజ్ మాకు రోడ్లు వేయండి అని అడిగారు. ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు క్రికెట్ జట్, ఇప్పుడు పిల్లలు. ఇప్పుడు ఎవరో తెలుసా? ఆడవాళ్ళు, మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఒక ఫోటో పెట్టుకొని దేవుళ్ళలాగా, మనకేమన్నా సమస్య వస్తే ఎవరిని అడుగుతాం? జనరల్గా అయితే దేవుణ్ణి అడుగుతాం. వాళ్ళు ఆయన్నే దేవుడని ఎందుకు అనుకున్నారు అంటే వరుసగా ఈ క్రికెట్ జట్టు, ఈ పిల్లలు, అలాగే మిగతా వాళ్ళు చెప్తున్న అన్ని ఊర్లకి రోడ్ల సమస్య ఉందంటే పవన్ కళ్యాణ్, రోడ్డు సమస్య ఉందంటే పవన్ కళ్యాణ్, రోడ్డు సమస్య ఉందంటే పవన్ కళ్యాణ్. ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా రోడ్డు పడుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలా కూడా వ్యాపించేసింది. కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకున్నారు అంటే శ్రీకాకుళానికి సంబంధించిన కొంతమంది మహిళలు గ్యాదర్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే వినూత్నంగా ఏం చేశారంటే నడుచుకుంటూ పాదయాత్ర చేశారు. చాలామంది పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అని వెటకారంగా చెప్తారు కదా, కానీ ఆ వెటకారాన్ని సీరియస్గా చేశారు. వాళ్ళు పాదయాత్ర చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకొని ఏం చేశారు అంటే, పవన్ అన్న మాకు రోడ్లు వేయి, పవన్ అన్న నువ్వు తలుచుకుంటే చేస్తావు, పవన్ అన్న మాకు రోడ్లు వేయి అంటే వాళ్ళు చెప్పుకుంటూ ఒక స్లోగన్ లాగా చెప్పుకుంటూ వెళ్ళి ఆ వీడియోని పోస్ట్ చేశారు. అయితే వాళ్ళు మహిళలు ఏం చెప్తున్నారో తెలుసా? చాలామంది ఇప్పటి వరకు ఎంతోమంది నాయకులు వచ్చారు, కానీ కొబ్బరికాయలు కొట్టడమే తప్ప ఆ తర్వాత జరిగిన పనులు ఏమీ లేవు. ఒకవేళ ఏంటి అని ప్రశ్నిస్తే తర్వాత ఎలక్షన్స్ అప్పుడు కనిపించారే తప్ప మధ్యలో మాకు కనపడి ఈ సమస్యకు పరిష్కారం చూపిన వాళ్ళైతే ఎవరూ లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నీ చేస్తున్నారన్న ఉద్దేశంతో వినూత్నంగా ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే అందులో ఒక బామ్మగారు ఉన్నారట. ఆ బామ్మగారు ఏం చెప్తున్నారు? బాబు మా ఊరికి రోడ్లు వేయించవా, ఇది ఎప్పటి నుంచి సమస్య అమ్మా అని పక్కన వాళ్ళు అడిగితే ఆవిడ చెప్పిన సమస్య ఏంటో తెలుసా? ఇది ఇప్పటి సమస్య కాదయ్యా, నేను పుట్టక ముందు నుంచి వస్తున్న సమస్య. స్వాతంత్రం వచ్చింది ఏం తెచ్చింది? కనీసం ఒక రోడ్లు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి అంటే ఇప్పటిదాకా ఎంతమంది నాయకులు వచ్చారు, ఎంతమంది పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ని? మరి మారుమూల గ్రామాలను ఎందుకు వదిలేశారు పట్టించుకోకుండా అనేది ఒక పెద్ద సమస్య. ఈ ఒక్కటే కాదు, మీరు గనక ఎక్స్లో వెతికితే మాత్రం ప్రతి ఊరికి రోడ్డు, పల్లె పండుగ 2.0 కింద నిధులు రోడ్డు, పల్లె పండుగ 2.0 కింద నిధులు రోడ్డు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని రకాల రోడ్డు మార్గాలు వేస్తున్నారు అంటే అంతు చిక్కని సమస్యలన్నిటి కూడా పరిష్కారం చూపిస్తున్నారు. ఆ బామ్మగారు అడిగిన విధానం, అలాగే ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. అయితే ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనే దాని మీద ఒకసారి మనం మాట్లాడుకుందాం.
అయితే శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు మండలం పాతపాడు అనే గ్రామం ఉందట. ఈ గ్రామానికి వెళ్ళటానికి దారి అనేది స్వాతంత్రానికి ముందు నుంచి కూడా లేదంట. అంటే ఈ సమస్య 100 ఏళ్ల నాటి కాలం నాటి సమస్య అన్నమాట. అయితే ఈ గ్రామానికి వెళ్ళాలి అంటే అక్కడ ఒక శివగం అనే ఒక సర్కిల్ ఉంటుందంట. ఈ శివగం నుంచి ఆ గ్రామానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ మట్టి రోడ్లో నుంచి వెళ్ళాలంట. చాలా రకాల ఇబ్బందులంట. అయితే ఈ సమస్యని ఎప్పటి నుంచో ఎంతోమంది నాయకులకు, స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా కూడా పట్టించుకోలేదు అన్న ఉద్దేశంతో మహిళలు ఈ విధంగా వినూత్నంగా చేశారు. బామ్మగారు మాట అన్నాను కదా, బామ్మ మాట బంగారు బాటలాగా బామ్మ ఏ విధంగా రిక్వెస్ట్ చేసిందో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొని 1,50,00,000 దానికి ఆ రహదారికి సంబంధించి శాంక్షన్ చేసి పనులు ప్రారంభించారంట. మరి పనులు ప్రారంభిస్తే ఊరికే వదిలేస్తారా? కృతజ్ఞత భావం తెలియచేయాలి కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక పండుగలాగా పాలాభిషేకం నిర్వహించారు. పాలాభిషేకం ఎలా చేస్తాం? జనరల్గా అయితే ఏ పాల ప్యాకెట్ కట్ చేసి పాలు దాంట్లో పోసేసి ఏదైనా ఒక బౌల్లో పోసేసి ఏదో ఫోటో మీద పోస్తాం, నార్మల్ చేస్తాం. కానీ వాళ్ళు అలా చేయలా. ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలో మామిడి తోరణాలు పెట్టి దాంట్లో పాలు పోసి, నిజంగా అభిషేకం అంటే ఏమిటంటే భగవంతుడికి ఎంత పవిత్రతతో చేస్తామండి అభిషేకం, సేమ్ అంతే పవిత్రతతో వాళ్ళు ఆనందంగా మాట్లాడుతూ ఎంతో సంతోషంగా మాట్లాడుతూ 100 ఏళ్ల నాటి కాలం సమస్యకి 3 రోజుల్లో పరిష్కారం చూపించాడు. అంటే ఆయన మాకు భగవంతుడి కన్నా ఎక్కువే అన్నట్టుగా చెప్తున్నారు. నేను ఓన్గా చెప్తున్న మాటలు కాదు, మళ్ళీ ఏదన్నంటే రిపీట్, మీకు ఆల్రెడీ తెలుసు కదా ఏమంటారో ఆ మాట అంటారు. కాబట్టి నేను నా ఓన్గా చెప్పట్లా. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు గతంలో ఏం చేశారు, ఇప్పుడేం చేశారు, పాలాభిషేకం కూడా మళ్ళీ మామిడి తోరణాలు పెట్టారు, కలశం తీసుకొచ్చారు, మళ్ళీ నా ఊహాగానమే అంటారు కదా. లేదు లేదు, వాళ్ళు చేసిన విధానాన్ని మాత్రమే నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే ఆయన మా దేవుడు అని అభిమానులు మాత్రమే కాదు, ఎవరైతే ఆయన ద్వారా లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా అనే మాట ఒక్కటే, ఆయన మాకు దేవుడు, మా సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతున్నారు కాబట్టి మాకు దేవుడితోనే సమానం అంటున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఆయన ద్వారా సామాజిక స్పృహ అనేది ఎంత బాగా కలుగుతుందండి. నిజంగా చెప్పాలి అంటే ఇదివరకు ఒక వ్యక్తి తన సమస్యలు, తన కుటుంబ సమస్యలు లేదా తన చుట్టాలకు సంబంధించిన సమస్యలు మాత్రమే ఏ అధికారి వచ్చినా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సామాజిక స్పృహ అనేది కలిగించింది ఎవరని అంటే ఆయనే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మొన్న పోలీసు నియామక పత్రాలకు సంబంధించి అక్కడ కానిస్టేబుల్స్కి సంబంధించి నియామక పత్రాలు అందిస్తుంటే ఒక కానిస్టేబుల్ మా ఊరికి సంబంధించి రోడ్డు లేదు అనగానే స్టేజ్ మీద వెంటనే శాంక్షన్ చేయించారు. అది సామాజిక స్పృహేగా. క్రికెట్ జట్టు మహిళా కెప్టెన్ ఏమడిగారు, మా ఊరికి రోడ్డు లేదు పవన్ సార్ అని అడిగారు. ఇది సామాజిక స్పృహేగా. నెక్స్ట్ చిన్న పిల్లలండి, ఒకళ్ళు చెప్తే చేస్తారా లేకపోతే ఏంటి మీరే చెప్పండి. వాళ్ళకు కూడా మాకు రోడ్డు కావాలి, ఒక చాక్లెట్ ఇస్తే కాముగా ఉండే పిల్లలు రోడ్డు కావాలని అడగటం ఏంటి, చాక్లెట్లు కావాలి, బిస్కెట్లు కావాలి, లేదా మాకు ఇంకోటి ఏదైనా ఆడుకోవడానికి టాయ్స్ కావాలి ఇవి అడుగుతారు కదా. రోడ్లు అడిగారంటే సామాజిక స్పృహ అనేది చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏం విధంగా చేస్తున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు అనేది కలిగించింది ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ దృష్టికి గనక ఏ సమస్య వెళ్ళినా, ముఖ్యంగా ఈ రోడ్లకు సంబంధించిన అభివృద్ధి మాత్రమే ఆయన లక్ష్యం కాబట్టి మహిళలందరూ కూడా ఏకమైపోయి ఆ విధంగా చేశారు. బామ్మకి ఏంటండి 75 ఏళ్ళు అనకూడదు, కానీ ఆవిడ మహా అయితే ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు చెప్పండి. ఉన్నంత కాలం కూడా ఆవిడ మాట ఆయన దాకా చేరిందంటే పలానా బామ్మ వల్ల పలానా రోడ్డు వేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆవిడ పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది కదండి. అంటే ఆవిడ కూడా నాకెందుకులే కృష్ణారామ అనుకునే ఆ రోజుల్లో కూడా సామాజిక స్పృహ వచ్చింది ఆవిడకి కూడా. అంటే నిజంగా ఒక గొప్ప అద్భుతమైన విషయంగా అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అందుకని ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో నేను ఇది చిన్న టాపిక్ అని మిగతా వాళ్ళకి అనిపిస్తుందేమో, కానీ నాకు తెలిసి ఇది చిన్నది కాదు. 100 ఏళ్ల నాటి కాల సమస్యకి పరిష్కారం 3 రోజుల్లో చూపించారు అంటే నిజంగా నా భూతో నా భవిష్యత్తు అని ఖచ్చితంగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మంచి 10 మందికి చేరాలి కాబట్టి నేను పదే షేర్ చేయండి అని అడుగుతున్నా. ఇంకో విషయం ఏంటంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.